1000 కోట్ల పైగా ఖర్చు చేస్తున్నటువంటి సినిమాలు ఏదో చెప్తా, మీ దిమ్మ అయితే తిరిగింది. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది SSMB 29. ఈ సినిమాకి ఆల్మోస్ట్ 1000 కోట్ల మించి అయితే ఖర్చు పెడుతున్నారు. 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. 1000 కోట్ల కన్నా ఎక్కువే అవ్వచ్చు అనేటటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. ఏమైతే అనేటటువంటిది చూడాలి. ఆ తర్వాత AA22 A6 అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చేటటువంటి ఈ సినిమా కోసం కూడా 1000 కోట్ల కన్నా ఎక్కువగానే ఖర్చు చేయొచ్చు అనేటటువంటి వార్తలు వినపడుతున్నాయి. ఇది 2 పార్ట్స్ అంట. పార్ట్ 1 కి 800 కోట్లు, పార్ట్ 2 కి 1000 కోట్లు, ఆల్మోస్ట్ 1800 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు అని చెప్పి ఇంకా గట్టిగా వినపడుతున్నటువంటి వార్తలు. ఇదేమైంది అనేటటువంటిది చూడాలి. ఆ తర్వాత స్పిరిట్ సినిమా. ఈ సినిమాకి ఈజీగా 1000 కోట్లు అయితే అంట. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ గారు కాన్ఫిడెంట్ చూస్తున్నారు. ఆయన తిరిగే చూస్తే అర్థమవుతుంది, నా కాస్ట్ చూస్తే అర్థమవుతుంది. ఆల్రెడీ మాడల్ సీఓకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఆయన కూడా గట్టిగా పెట్టాలి. కాబట్టి ఈ సినిమా కాస్ట్ కైనా మొత్తం వేరే దేశాల్లో తీయాలి కాబట్టి 1000 కోట్లు అనేటటువంటి చాలా చిన్న మేట. కాబట్టి స్పిరిట్కి కూడా 1000 కోట్లు అయితే ఖర్చు అవుతుందంట. అండ్ లాస్ట్ ఉండేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేనే లేదు, రామాయణ్. 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 4000 కోట్లు ఖర్చు చేస్తే రామాయణ్ అయితే నిర్మిస్తున్నారు. 4000 కోట్లు అంటే 8000 కోట్లు వసూలు చేయాలి. ఇప్పటిదాకా మన ఇండియన్ హిస్టరీలోనే టాప్ బడ్జెట్లో ఖచ్చితంగా రామాయణం అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ 4 సినిమాలు 1000 కోట్ల కన్నా ఎక్కువగానే ఖర్చు చేసి అయితే తీస్తున్నారు. నేను ఏ సినిమానైనా మిస్ చేశాను. మిస్ చేస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేస్తాను.